బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. భూత భవిష్యత్ వర్తమానాలు తెలిసిన దివ్యదృష్టి గల ఆ వ్యాస మహర్షి అంతుచుక్కని వేగంతో పరిగెత్తే కాలం యొక్క ప్రభావంతో భూలోకంలో ఆయా యుగధర్మాలు క్షీణించటాన్ని గమనించాడు. అంతేగాక ధర్మహాని వల్ల పంచభౌతికమైన శరీరము మొదలైన వాటి యొక్క శక్తి క్షీణిస్తూ ఉండటాన్ని కూడా గమనించాడు. లోకంలో శరీర శక్తి బుద్ధిశక్తి కూడా సన్నగిల్లుతుందని గమనించాడు. అభాగ్యవంతులైన జనులు శ్రద్ధ సత్వగుణము లేనివారై మందబుద్ధులై అల్పాయుష్కులై ఉండబోతారని ఆయన తన దివ్య దృష్టితో చూసి అన్ని వర్ణాలకు అన్ని ఆశ్రమాలకు హితాన్ని చేకూర్చే ఉపాయాన్ని గురించి ఆలోచిస్తూ ఉండిపోయాడు. ముందు వచ్చేటువంటి కాలం ఏమిటి అని యోచన చేస్తున్నాడు. వచ్చేటువంటి కాలంలో జనులందరూ మందబుద్ధి అవుతారు, నిద్రకు లోనవుతారు, ఆహారం మీద ఉంటారు, కామక్రోధాలతో ఉంటున్నారు, రోగ రుజునాలతో ఉండిపోతారు, శ్రద్ధ కానీ సత్వగుణం కానీ వాళ్ళెవరికి ఉండదు, అల్పాయుష్కులై ఉంటారు. ఇటువంటి కాలం ఇంతగా వేగంగా వెళుతుండే సమయంలో వీళ్ళ పరిస్థితి ఏంటి ముందు వచ్చేటువంటిది అని యోచన చేస్తూ ఉన్నాడు. నలుగురు ఋత్విక్కుల చేత చేయబడే వేద విహితమైన కర్మ జనులు అంతఃకరణాలను శుద్ధి చేస్తుందని గమనించిన వాడై అటువంటి యజ్ఞాలు నిరంతరంగా కొనసాగుతూ లోకాలు సుభిక్షంగా ఉండాలనే సంకల్పంతో ఆ వేదవ్యాస మహర్షి ఒక్క రాశిగా ఉన్న పెద్ద వేదాన్ని 4గా విభాగం చేసి వ్యవస్థ చేశాడు. ఆయన ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వవేదాలనే 4 వేదాలను వేరు చేశాడు. ఇతిహాస పురాణాలకు 5వ వేదమని పేరు. ఆ వేదాలలో ఋగ్వేదాన్ని పైలుడు, సామవేదాన్ని జైమిని, యజుర్వేదాన్ని వైశంపాయనుడు గ్రహించాడు. అభిచార హోమాలు చేయటంతో పరమ క్రూరుడైన సుమంత మహర్షి అథర్వవేద శాఖల్లో నిష్ణాతుడయ్యాడు. నా తండ్రి సూత మహర్షి తండ్రి ఇక్కడ ఎవరంటే ఆయన రోమ మహర్షుడు. ఇతిహాస పురాణాలతో నిష్ఠాతుడయ్యాడు రోమ మహర్షుడు. ఆ మహర్షులు తాము గ్రహించిన వేదాలను అనేక శాఖలుగా విభాగం చేశారు. ఈ విధంగా శిష్యులు, ప్రశిష్యులు, వారి శిష్యుల ద్వారా వేదాలు అనేక శాఖలు అది పూర్తిగా అటువంటి శాఖలు గల అయిపోతున్నాయి వేరువేరుగా. దీనుల యందు ప్రేమ గల వేదవ్యాస మహర్షి వేదాన్ని మందబుద్ధులైన మానవులు కూడా తమ బుద్ధి యందు ధరించగలిగే విధంగా విభాగం చేశాడు. వేదాలు, వేదోక్త కర్మలు పరమ శ్రేయస్సుకు సాధనలై ఉన్నాయి కదా. కానీ వాటి విషయంలో స్త్రీలకు, శూద్రులకు, ఉపనయన సంస్కారం లేని వారికి అధికారం లేదని వేదాలే స్వయంగా చెబుతున్నాయి. కనుక వారికి కూడా శ్రేయస్సు కలగాలి అనే దయాబుద్ధితో వ్యాస మహర్షి ఏం చేశారు? వేదసారమైన మహాభారతాన్ని రచించి లోకానికి అందించాడు. దండిగా ఉన్నాయి. ఈ విధంగా వ్యాస మహర్షి అన్ని కాలాల్లోనూ తన సర్వశక్తులను ధారపోసి ప్రాణులకు మేలు చేశాడు. గాయత్రి మంత్రము లేని వాళ్లకు అధికారం లేదని చెప్పుకొని వచ్చారు. అంతేకాని ఏదో వాళ్ళకి వీళ్ళకి అని ప్రశ్న కాదు ఇక్కడ. గాయత్రి మంత్రం అధికారం వచ్చింది అనుకోండి చేయవచ్చు అనే
అక్కడికి అర్థమవుతుంది కదా. అందుకని వీళ్ళందరూ కూడా ఇది చూసుకోవచ్చు. దీన్ని పురాణోక్తంగా దండిగా ఉన్నాయి. ఇంతకన్నా పెద్దది, అది పెద్ద రహస్యం, అది చూసుకోవచ్చు. ఇప్పుడు సామవేదం నేర్చుకునేవాడు ఋగ్వేదం జోలికి వెళ్ళాడు, ఋగ్వేదం నేర్చుకునేవాడు అథర్వణం జోలికి వెళ్ళాడు. అట్లా ఇదంతా ఇంకొక రాశిగా ఉంది కదా, అది నేర్చుకోవచ్చు కదా. అయినా కూడా ఈ పనులతో అయినటువంటి ఆయన హృదయానికి సంతోషం కలగలేదు. ఇంత చేసినా కూడా ఆయనకు సంతోషమే కలగలేదు. ఇన్ని విభాగాలు చేశారు, వీళ్ళకది 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 అని అంతా పెట్టాడు. ఈ కోర్స్ చేసుకుంటే ఇది ఇంత పాఠం, వీళ్ళకు ఇంత సిలబస్, ఈ కోర్స్ చేసుకుంటే ఇంత సిలబస్ అని ఆ సిలబస్సులంతా మొత్తం ఎంతెంత ఎప్పుడెప్పుడు ఆ సిలబస్లో ముగించాలా ఆ విధంగా వాళ్లకు విభాగం చేసి పెట్టేశాడు. ఒకనాడు ఆ వ్యాస మహర్షి కొద్దిగా కలత చెందినవాడై పవిత్రమైన సరస్వతీ నదీ తీరంలో నిర్జన ప్రదేశంలో కూర్చొని తనలో తాను ఇలా అనుకున్నాడు, అహో, నేను వ్రతాన్ని చేపట్టి వేదాలను, గురువులను, అగ్నులను పూజించి వారి ఆదేశాన్ని పాటించాను కదా. అంతేకాక వేద తాత్పర్యాన్ని తెలిపే మహాభారతాన్ని లోకానికి అందించాను కదా. ఆ మహాభారతాన్ని చదవటంలో స్త్రీలు, శూద్రులు కూడా ధర్మము మొదలైన విషయాలు తెలుసుకోగలుగుతున్నారు కదా. అందరికీ అధికారం వచ్చేసింది కదా. ఇంకేం, అయ్యో, ఇంత చేసినప్పటికీ ఈయన దేహంలోని జీవుడు పూర్ణుడే అయినప్పటికీ అపూర్ణుడిలాగా బ్రహ్మ వర్చస్సు కలవాడే అయినప్పటికీ బ్రహ్మజ్ఞానమే లేనివాడిగా అనిపిస్తున్నాడు కదా. ఏంటి ఇంత శూన్యమైపోయింది, నాలో ఎందుకు ఇంత బ్లాంక్ వచ్చేసింది, నాకేది కనపడటం లేదు, ఏమైంది నాకు అని యోచన చేస్తున్నాడు. దీన్ని బట్టి నేను భగవంతుని వద్దకు చేర్చే ధర్మాలను ముఖ్యంగా వర్ణించలేదేమో అని నాకు తోస్తుంది. ఇంత చేసినా కూడా పరమాత్ముడి దగ్గరికి వెళ్ళేటువంటి మార్గము సరిగా నేను చెప్పలేదేమో, అందించలేదేమో, నాకు తెలియటం లేదేమో, ఇట్లంతా సందేహపడ్డాడు పాపం. అందుకని అదే నాకు కలిగినటువంటి అశాంతికి కారణం కావచ్చు. ఎందుకంటే పరమహంసలైన జ్ఞానులకు ప్రియాలైన ఆ ధర్మాలే శ్రీ మహావిష్ణువుకు కూడా ప్రీతిదాయకరాలై, ఆ ప్రీతిదాయకరా ఉన్నాయి కదా, అవన్నీ అవే. ఆ ధర్మాలన్నీ కూడాను ఈ విధంగా వ్యాస మహర్షి తనను తాను అపూర్ణుడిగా భావించి అశాంతితో దుఃఖిస్తున్న సమయంలో నారద మహర్షి వ్యాసుని వద్దకు వచ్చాడు. నారదముని రాకను చూసి వ్యాస మహర్షి వెంటనే ఎదురు వెళ్ళి ఆయనను యథావిధిగా పూజించాడు. ఇంతటితో 4వ అధ్యాయం సమాప్తం. ఇక మనం 5వ అధ్యాయానికి వెళదాం. ఈ అధ్యాయంలో నారద వ్యాసుల సంవాదము భగవంతుని గుణకర్మలను వర్ణించడంలో గల గొప్పదనము, దేవర్షి అయిన నారద మహర్షి చెప్పిన తన పూర్వజన్మ వృత్తాంతము అనేవి చెప్పబడ్డాయి. For more videos like this, subscribe Big TV channel.